నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్బి హైదరాబాద్. నా దగ్గరికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ అంటూ ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్స్లో ఇబ్బంది కలిగిన వాళ్ళు ట్రీట్మెంట్ కానీ వస్తూ ఉంటారు. సో అంటే ముఖ్యంగా ఈ షాక్ వేవ్ థెరపీ కానీ వస్తూ ఉంటారు. కానీ షాక్ వేవ్ థెరపీలో వాళ్ళకి చాలా అనుమానాలు ఉంటున్నాయి. లైక్ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయా, ఫ్యూచర్లో ఏదన్నా ఇబ్బంది పడతామా అనే థాట్లో చాలా క్వశ్చన్స్ పాపం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. సో అందుకని ఈ వీడియో చేస్తున్నాను. ఈ షాక్ వేవ్ థెరపీ వల్ల ఎటువంటి ఇబ్బందులు వస్తాయి, దానివల్ల ఎలాగా బయటపడచ్చు అనేది మాట్లాడుకుంటాం. ఈ షాక్ వేవ్ థెరపీ అంటే లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అని పెడతాము ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి. సో షాక్ అంటే దీంట్లో మిత్ ఏంటంటే షాక్ అంటే ఎలక్ట్రిక్ షాక్ కాదండి. ఎటువంటి మనకు షాక్ థెరపీ అంటే ఏసీ కరెంట్ కానీ డీసీ కరెంట్ కానీ ఇవ్వడం అనేది జరగదు. ఇది వేవ్ థెరపీ అంటాము. ఇందులో కొద్దిగా మైల్డ్ వైబ్రేషన్స్ అంటూ వస్తుంటాయి ఒక ప్రోబ్ మీద. ఆ ప్రోబ్ని డైరెక్ట్గా పెన్నిస్కి ఇవ్వడం వల్ల ఒక మసాజిక్ టెక్నిక్ లాగా అందులోని కణజాలాన్ని యాక్టివేట్ చేయడానికి ఇస్తాము. ఇది చిన్నగా ఏంటంటే గ్రోత్ ఫ్యాక్టర్స్ని ఇంప్రవైజ్ చేసి ఆ టిష్యూలో కొన్ని రిజ్యునేటింగ్ మార్పులు జరిగి నియోవాస్కులరైజేషన్ అంటాము. అంటే కొత్త రక్తనాళాలు ఏర్పడి రక్త సరఫరా అనేది ఇంప్రూవ్ అవుతుంది. దాంతో ఏంటి అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానివ్వండి, ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే యాంగ్జైటీ వల్ల వచ్చిన ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ కానివ్వండి, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటే ఒకళ్ళ దగ్గర బాగా పర్ఫామ్ చేస్తూ ఇంకొకళ్ళ దగ్గర పర్ఫార్మెన్స్ చేయలేక, అంటే అంగస్తంభన లోపాలు ఉండి పర్ఫార్మెన్స్ ఇబ్బంది కలుగుతున్న వాళ్ళకి ఈ షాక్ వేవ్ థెరపీ ద్వారా మనము ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఇవి క్లియర్ అవుతాయి. సో ముఖ్యంగా ఏంటి అంటే ఈ షాక్ వేవ్ థెరపీ వల్ల ఎటువంటి ఇబ్బందులు వస్తాయి, ఫ్యూచర్లో ఎటువంటి మామూలుగా సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఏ ట్రీట్మెంట్లో అయినా ఇమీడియట్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే డ్యూరింగ్ ప్రొసీజర్ కానివ్వండి, జస్ట్ ఆఫ్టర్ ప్రొసీజర్స్ కానివ్వండి, కొద్దిగా దాని ఇమీడియట్ సైడ్ ఎఫెక్ట్స్ అంటాము. తర్వాత కొన్ని రోజుల తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్. ఇంకోటి ఏంటంటే లాంగ్ టర్మ్లో దీనివల్ల వచ్చిన నెగటివ్ ఇంపాక్ట్స్ అనేటివి 3 రకాలుగా విభజించుకుంటే ఈ షాక్ వేవ్ థెరపీ వల్ల ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందులు రావు. దట్స్ ఫర్ షూర్. అంటే 0% నెగటివ్ ఇంపాక్ట్స్ ఆన్ ఫ్యూచర్. సో ఒక ఇంపాక్ట్ ఏంటి అంటే ఎరెక్షన్స్ ఇంప్రూవ్ అవుతాయి, కానీ నెగటివ్ ఇంపాక్ట్ అనేది ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు. కానీ డ్యూరింగ్ ద ప్రొసీజర్ కానీ జస్ట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ప్రొసీజర్ కానీ కొద్దిగా పెయిన్ సెన్సేషన్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అది కూడా ఒక 20% ఆఫ్ ద పీపుల్. మనము ఇక్కడ 2500 హెడ్జెస్ వరకు మనము వీళ్ళకి వైబ్రేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది దీన్ని ఈజీగా అబ్జర్వ్ చేసుకొని వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అవుతుంది. కొంతమందికి కొద్దిగా పెయిన్ ఉంటుంది. ఈ పెయిన్ కూడా వెరీ ట్రాన్సియంట్. అంటే డ్యూరింగ్ ప్రొసీజర్ కావచ్చు, ఆఫ్టర్ ప్రొసీజర్ కావచ్చు, కొద్దిసేపు ఉంటుంది, దాని తర్వాత ఇది పోతుంది. ఇది వెరీ ట్రాన్సియంట్ అనమాట. సో ఇంకొకటి ఆఫ్టర్ ప్రొసీజర్ తర్వాత వీక్స్ తరబడి అసలు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఉండవు. మేము అందుకని వీళ్ళకి ప్రొసీజర్ పోకముందు మేము ఫిజికల్ ఎగ్జామినేషన్ కానీ బ్లడ్ ఎగ్జామినేషన్ కానీ చేస్తాం. అందులో ఎటువంటి ఇప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏదైనా సర్జికల్ ప్రొసీజర్స్ జరుగున్నా కానీ లేకపోతే హైడ్రోసిల్ కానీ వారికోసిల్స్ కానీ ఏమన్నా ఉన్నాయని టెస్ట్ చేసి పంపిస్తాం. వాళ్ళలో కూడా ఒకవేళ ఉన్నా కానీ అంత ఇబ్బంది జరగదు. ఓన్లీ పెన్నిస్ వరకే ఇస్తాం కాబట్టి ఇది ఎక్స్టెండ్ కాదు. సో మరీ వాళ్ళకి ఇబ్బంది అనుకుంటే దాన్ని ట్రీట్మెంట్ చేసి తర్వాత షాక్ వేవ్ థెరపీకి వెళ్ళచ్చు. సో ఇది 100% సేఫ్ అండ్ ప్రొటెక్టివ్. ఇట్ ఇంప్రూవ్స్ యువర్ బ్లడ్ సప్లై టు ద పెన్నిస్ రేదర్ దాన్ గివింగ్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. సో దీన్ని ఎటువంటి భయం లేకుండా మీరు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.